హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో రాత్రి మిగిలిన అన్నంతో సాఫ్ట్గా ఇలాంటి ఇడ్లీలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇడ్లీలను చేయడానికి ముందుగా రాత్రి మిగిలిన అన్నంని 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో ఈక్వల్ రేషియోలో ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వని నీట్గా కడిగి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ని పిండేసి అన్నం పేస్ట్లో వేసుకోవాలి. ఇక్కడ సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వని తీసుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పెరుగు, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వంట సోడాని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ రవ్వ అన్నంతో పాటు కలిసేలాగా 2 నుంచి 3 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇక్కడ పిండిని మరీ లూజ్గా కాకుండా మినపప్పుని వాడినప్పుడు ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. అలాగే ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీలను ఉడికించడానికి మనకి నార్మల్ ఇడ్లీ మినపప్పు ఇడ్లీ కంటే కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుంది. ఎప్పుడైనా మినపప్పుని నానబెట్టడం మర్చిపోతే అప్పటికప్పుడు చేసుకోవడానికి ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఈ ఇడ్లీలను 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇడ్లీలు ఉడికిన తర్వాత చల్లార్చుకొని ఇడ్లీలను తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే ప్లేట్కి ఇడ్లీలు అతుక్కుపోతాయి. చూడండి, ఇక్కడ మనకి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.